హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూనె యాదగిరి. ఈ సంవత్సరము సంక్రాంతి నోములు నేనేం సంక్రాంతి నోములు నోముకుంటున్నానో మీకు చూపిస్తున్నానండి ఈ వీడియోలో. ఇది వచ్చేసి సాహిత్యం నోమండి. ఇది బియ్యము, సేమ్యా, చక్కెర, చింతపండు, కందిపప్పు, ఇవి తాలింపు గింజలు, నూనె, పెరుగు, ఇది కూరగాయలండి. మన ఇష్టం ఏవైనా పెట్టుకోవచ్చు. మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి, నేను పెట్టాను. ఇవన్నీ కలిపి ఒకటి సాహిత్యం నోమంటామండి. మనమైతే అయ్యగారికి ఇస్తాం కాండి, అలాగే ఒక మనిషికి సరిపోయేంత ఇచ్చేదాన్ని సాహిత్యం నోమంటాము. వీటితో పాటు పసుపు కుంకుమ, మనం ఏ నోముకైనా కూడా పసుపు కుంకుమ ఇస్తాము కదండి. ఇవన్నీ కలిపి ఇవ్వాలి. ఇవైతే నా నోమండి. ఇది సాహిత్యం నోమండి. ఇలా ఇవి 13 ఇట్లల్లో 13 ఇవన్నీ 13 రకాలుగా 13 ఇట్లలో పెట్టి ఇవ్వాలండి. నేను ఒక్కటి చేసి చూపెట్టాను. ఇవన్నీ పెట్టుకోవడం ఇప్పుడు కుదరదు కదా. మనం నోముకునేటప్పుడు ఈ ఐటమ్స్ 13 డబ్బాలలో ఇలాగ పోసి ఇచ్చుకోవాలండి. 13 మందికి 13 రకాలు ఇవి. ఇది నా సంక్రాంతి నోములో ఇంకొక నోము అండి. సంక్రాంతి ద్వాదశి వస్తున్నందుకు విఠలేశ్వర నోము నోముకుంటున్నానండి. విఠలేశ్వర నోము కోసానికి ఇలా బుట్టలు కానీ, ప్లేట్లు కానీ, స్టీల్ ప్లేట్లు ఏవైనా తీసుకోవచ్చు. నేనైతే ఇలా బుట్టలు తీసుకున్నాను. విఠలేశ్వర నోము కోసానికి ఇలా ఈ బుట్టలో ఇట్లా అటుకులు పోసుకోవాలి. అటుకులు పోసుకొని విఠలేశ్వర నోము కోసానికి విఠలేశ్వరుని విగ్రహాలైనా అచ్చులైనా ఏవైనా తీసుకోవచ్చండి. నేనైతే ఇలా విఠలేశ్వరుని అచ్చులు 13 తీసుకున్నాను. ఇలా విఠలేశ్వరుని అచ్చు పెట్టుకొని దీంట్లో 2 కోలలు పెట్టుకోవాలండి. మనం విఠలేశ్వరునికి ఇష్టమైనవి ఇవండి. మనం కోలాటం ఉంటాయి కదా, కోలాటం స్టిక్స్ అండి ఇవి. దీంట్లో విఠలేశ్వరునికి బుక్కా గులాలు అంటే చాలా ఇష్టం. ఇలా బుక్కా గులాలు, గంధము, పసుపు కుంకుమ ఇవన్నీ కలిపి ఒకటి విఠలేశ్వర నోమండి. ఇలా 13 ఇట్లలో 13 పెట్టుకోవాలి. నేను ఒకటి పెట్టి చూపిస్తున్నానండి. మనం నోముకునేటప్పుడు 13 ఇట్లలో 13 ఇలాగే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. విఠలేశ్వర నోము ఇది. ఇది నా సంక్రాంతి నోములలో ఇంకొక నోమండి. మనము పూజ చేసేటప్పుడు కింద కూర్చుంటాం కాండి, ఆసనం నోము. కింద కూర్చొని పూజ చేసేదండి ఆసనాల నోము. ఇవి కూడా 13. ఇది ఒక రకం నోమండి. నా సంక్రాంతి ఇంకొక నోమండి. ఇది చెర్ల చామంతి నోము అనొచ్చు, చామంతి గంగాల నోము అనొచ్చు, ఏదైనా అనుకోవచ్చు అండి. మనకి వీలున్న చిన్న గంగాల్లాగైనా ఇలా గిన్నెలైనా ఏవైనా తీసుకోవచ్చు. దీంట్లో వాటర్ పోసి కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, ఇలా ఒక చామంతి పువ్వు, ఇలా 13 చేసుకోవాలండి. దీన్ని చెర్ల చామంతి నోము అనొచ్చు, చామంతి గంగాల నోము ఎలా అయినా అనొచ్చండి. ఇలా 13 రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. ఇవే అండి నా సంక్రాంతి నోములు. ఈ సంవత్సరం నేను ఇన్ని రకాల నోములు నోముకుంటున్నానండి. ఈ సంవత్సరం నేను నోముకునే సంక్రాంతి నోములు. వీటితో పాటు మేము నువ్వుల ఉండలు కూడా వేసిస్తామండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క నువ్వుల ఉండ ఇచ్చుకుంటూ ఒక్కొక్క నోము ఇస్తామండి. ఇవండి ఫ్రెండ్స్ నా సంక్రాంతి నోములు.